మొత్తం ఈ క్షేత్రానికి మూలశక్తి ఈ చెట్టు. ఇది దొంగల గుట్ట అనేవారు గురుగారు దీన్ని ఏరియాని. అడవి ఇది, అన్ని రకాల జంతువులు తిరుగుతాడు ఉండేవి. ఇది పెదవే పని గూనుగ చెట్టు అని అంటారు ఇక్కడ. అయితే గురుగారు పనుల్లోకి వెళుతూ కన్నులు ఈ చెట్టుకు ఉయ్యాల చెట్టును పడుకోబెట్టుకుని వెళ్ళేవారు. తిరిగి పాలిద్దామని వచ్చేసరికి పిల్లలు మూతలింగా పాలు కాడుతూ కొత్త నిండుగా పిలకల్లాడుతూ రోజు ఇలా జరగడంతో ఏదో శక్తి ఉంది అని చెప్పి ఈ అమ్మను ఆరాధించుకోవడం మొదలెట్టారు. ఈ మూలశక్తి లలితా సహస్రనామాలు ఉంటుంది, వ్యక్తావ్యక్త స్వరూపం. ఇన్ని దేవతలని రూపాల్లో ఆవిడ. ఇది ఈ పేరు చరిత్ర అండి. ఇదేండి అసలు మూలశక్తి. అలా పెట్టుకునేవారు, రాయికి బొట్లు పెట్టుకుని గ్రామీణ ప్రజలందరూ ఇలా ఆరాధించుకునేవారు. ఇక్కడ ప్రత్యక్ష దైవం నాగేంద్ర అమ్మ పక్కనే ఉండేవారు. అప్పుడు గ్రామస్తులందరూ మమ్మల్ని వేడుకోగా ఒక ఆలయం మాకు కట్టిస్తే బాగుంటుందంటే అప్పుడు ఇది డిస్టర్బ్ చేయకుండా ఈ ఆలయాన్ని సూక్ష్మ రూపంలో నమస్కారాల రూపంలో రావచ్చు. అదే చెప్తున్నాను. ముగ్గురమ్మలు ఉన్నారు ఇక్కడ. బ్రాహ్మణి, దుర్గాంబిక, పార్వతీదేవిగా, సరస్వతి, లక్ష్మీ, పద్మావతి. ముగ్గురమ్మల మూలపుటమ్మకు ఆయన ఆత్మలింగేశ్వరుడు కూడా 3 ఏళ్ళ క్రితం స్ఫటికలింగం జ్యోతిర్మయ అమ్మవారు అక్కడికి చేరుకోవచ్చు. ఆ జ్యోతి 360 రోజులు వెలుగుతుంది. ఆ జ్యోతి స్వామివారిలో అయితే జ్యోతిర్మయ ఆత్మలింగేశ్వరుడు. మీరు ఈరోజు శ్రమ పట్టదలుచుకోలే, రేపు వచ్చి నేరుగా అటు వెళ్ళి అందుకే నేను శ్రమ పెట్టకుండా మీకు చెప్తున్నాను. తప్పకుండా దర్శించారు. పైన కళ్యాణ వెంకటేశ్వరుడు ఉన్నాడు, అయ్యప్ప స్వామి, సకల దేవత విద్యామణేశ్వరుడు, వ్యాస వాల్మీకులు ఉన్నారు, వశిష్ఠుడు వస్తున్నాడు. వశిష్ఠుడు అరుంధతి ఆలయం అక్కడ నడుస్తుంది. పెళ్ళి కావాల్సిన వాళ్ళకి పెళ్ళి అయిన అరుంధతి దర్శనం ఇక్కడ జరగాలి. ధర్మపురి క్షేత్రంలో ఈ బుద్ధ పౌర్ణమి ఈ ఉత్సవాల సందర్భంగా మనం ఏర్పాటు చేసుకునే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ధార్మిక బంధువులందరికీ సవినయంగా స్వాగతం పలుకుతున్నాం. అనుకూలంగా అక్కడ పెద్ద తెర ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ కూడా మనం ప్రత్యక్షంగా
విచ్చేసినటువంటి సభాసదులందరికీ స్వాగతం. ఈ ధర్మపురి క్షేత్ర నిర్మాత ధార్మిక మాతా స్వరూపిణి మా సత్యవేణి అమ్మగారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చోండి దయచేసి. అదేవిధంగా వేదిక మీదకు శ్రీ అట్లూరు సుబ్బారావు గారు, ఈ ధర్మపురి క్షేత్ర ధర్మకర్త, వారు రావాలి, వస్తారు. ఈ కార్యక్రమానికి మరొక అతిథిగా విచ్చేసినటువంటి వారు విదుషీమణి సంగీత విద్వాంసురాలు శ్రీమతి అయ్యగిరి శ్రీదేవి గారు, సనాతన ధర్మ ప్రచారికగా కంచి కామకోటి పీఠం వారిచే నియమితమైనటువంటి విదుషీమణి శ్రీమతి అయ్యగిరి శ్రీదేవి గారిని వేదిక మీదకు విచ్చేవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తూ ఉన్నాం. ఇంతమంది అతిథులు ఉన్న ఈ పూరేకులన్నిటి మధ్యలో కర్ణికలాగా, మణికర్ణికలాగా వెలవలసినటువంటి జ్ఞానదీప్తి సమన్వయ చక్రవర్తి వారి బిరుదులన్నీ చెప్పాలంటే నాకు వచ్చిన సమాచారం ప్రకారం 36 బిరుదములు ఉన్నాయి వారికి. వారు నిర్వహిస్తున్నటువంటి అనేక ధార్మిక సంస్థలు ఉన్నాయి. ఈరోజు నేను వారిని కొత్తగా ఇక్కడ పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు అంటే చాలు, వారి యొక్క బహుముఖీన ప్రజ్ఞ అందరికీ సుపరిచితమైనటువంటిది. ఈ 3 రోజుల పాటు మనం వారి యొక్క వాగ్వాహినిలో ఓలలాడడానికి విచ్చేశాం. వారి యొక్క ప్రవాహానికి స్వాగతం పలుకుతూ ఉన్నాం. గురువు గారిని సప్రస్నేయంగా వేదికను అలంకరించవలసిందిగా, అందరి కరతాళ ధ్వనుల మధ్య, హృదయ స్పందన ఆహ్వానాల మధ్య వేదిక మీదకు విచ్చేయవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాం. ఇప్పుడు దీప ప్రజ్వలనం జరుగుతుంది. జ్వలంతేన్ సాధయామి మన్మలా భవంతేన్ సాధయామి దీప్యమానాన్ సాధయామి రోచమానాన్ సాధయామి యస్రాం సాధయామి బృహజ్యాతి సంసాధయామి సాధయామి జాగ్రతే యజ్ఞకం సమినందధాతు మజ్జనేషు చిత్రం భద్రమాస్మహే జనయామ ఇతి తే దివావృష్టిమసుదంతా యావంతస్తోకాపద్యంత తావతి రోషధయా జాయంత తారాభిషేనాయం పన్న తారాం జగ్ధారుణ్యేత తే బ్రువన్న కవితావితాకరితి మాం భాగధేయమిచ్చమానాయ శుభితలో బ్రువన్న కింవ భాగధే యద్ధత్కాన్యమాస్తి అతో వైదౌతధేయస్సదైం యేవం వేద సదంతే స్నావతధయః వైరగతా అసౌహరిణి యద్రత్నో భవతః ఆభ్యామేవైనముభయతః పరిగృహ్ణాతి వరుణస్య వాభిషిచ్యమానస్యాపః ఇంద్రియం వీర్యం నిరఘ్నన్ తత్సువర్ణకం హిరణ్యమభవత్ యద్రుక్మమంతర్దధాతి ఇంద్రియస్య వీర్యస్యానుర్ఘాతాయ శతమానో భవతి శతక్షరః శతాయుః పురుషः శతేంద్రియः ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి ఆయుర్వైహిరణ్యం వైనమభ్యతిక్షరంతి తేజో వైహిరణ్యం తేజస్య వైనమభ్యతిక్షరంతి వర్చో
वै हिरण्यं मत्स्य एवैनमभ्यतिच्छन्ति। శ్రీ వరప్రసాద్ రెడ్డి గారు ఇప్పుడు గురువు గారిని పుష్పమాల అలంకృతం చేస్తారు. శ్రీ వరప్రసాద్ రెడ్డి గారు. ఒక ప్రస్తావన, ధర్మభూమి కర్మభూమి పుణ్యభూమి అయినటువంటి ఈ భారతమాత ఒడిలో ఎన్నో ధార్మిక శక్తులు అవతరించినాయి, ఎన్నో పీఠాలు వెలిసినాయి, ఎన్నో శక్తి కేంద్రాలు పుట్టుకొచ్చాయి. ఆ భారతమాత ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి ధార్మిక పీఠం కంచి కామకోటి పీఠం. ఆ పీఠం యొక్క 68వ గురువర్యులుగా పీఠాధిపతిగా శ్రీ కంచి పరమాచార్యుల వారి యొక్క అవతారం ఎలా సాగింది అనేటువంటిది వారిని పరిచయం చేసుకున్నటువంటి తెలుసుకున్నటువంటి విదేశీయులు కూడా వారిని నడిచే దేవుడిగా అభివర్ణించినటువంటి వ్యవస్థ. అటువంటి పరమాచార్యుల వారి గురించి మనం పెద్దవారి నుండి మనం వినబోతూ ఉన్నాం. ఈ సభకి స్వాగతం పలకవలసిందిగా అమ్మగారు 2 మాటలు చెప్పారు. శ్రీమాత్రే నమః, భారత మాత్రే నమః, మాతా పితృగురుభ్యో నమః. అపార కరుణాసింహం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖరేంద్ర గురు ప్రణమామి ముదాన్వహం. శ్రీ చంద్రశేఖర శ్రీ సరస్వతి నమః. మూర్తి గారు నన్ను మాట్లాడమనంటే ఏం మాట్లాడగలుగుతా? ఏనాటి నుంచో అనుకున్నటువంటి కోరిక నెరవేరుతున్నప్పుడు మనసు నిండుగా ఉన్నప్పుడు మాటలు ఎలా ఇస్తాయి? 1987లో 7వ సంవత్సరంలో అమ్మ దగ్గర నిలబడినప్పుడు ఏదో ఒక ప్రేరణ నన్ను నిద్రలేపి కంచి వైపుకి నడిపించి స్వామివారి దగ్గరికి పంపించి తులసిమాల వారికి సమర్పిస్తూ, స్వామి నాకు ధర్మ ప్రచారం చేయాలని అనిపిస్తోంది, నన్ను నేను చదువుకోలేదు, రామాయణ భారత భాగవతాలు కూడా నాకు తెలియదు, జగద్గురు శంకరాచార్యుల గురించి కూడా అసలే తెలియదు నాకు, కానీ ఏదో తన్నుకొస్తున్నాయి నాలో నుంచి, ఏదో చెప్పాలనిపిస్తుంది స్వామి అని నేను అడిగినట్టు వారు భయహస్తంతో నన్ను ఆశీర్వదించినప్పుడు ఆయన ఎన్నో మలుపులు తిప్పుతూ ఇలా నడిపిస్తూ ధర్మపురి క్షేత్రాన్ని నిరంతరం అనుగ్రహిస్తూ జయేంద్ర సరస్వతి స్వామి వారు వచ్చి ఇక్కడ కుంభాభిషేకం చేయడం, మిగతా ఆలయానికి శంకుస్థాపన చేయడం, అదంతా ఒక కథలా గాథలా నడిచింది. ఏ విషయం నేను మాట్లాడుతున్నా పరమాచార్యుల వారిని తలుచుకోకుండా మాట్లాడలేను. పదవి నా గురువుది, నేను కాదు మాట్లాడేది. వారన్న ఒకే ఒక్క మాట, నడిచే దైవం అనే పుస్తకంలో ఆఖరి పేజీలో నేను చదివిన 4 వాక్యాలు ఏమన్నారంటే, స్వామీజీ అందరికీ భగవంతుడి యొక్క సాన్నిధ్యం లభించడం లేదు, అదేదో నా దగ్గర లభిస్తుందని చాలామంది పాప అమాయకంగా వచ్చి వాళ్ళ కష్ట సుఖాలు చెప్పుకుంటూ ఉంటారు, చెప్పుకుని తృప్తి పడుతూ ఉంటారు. అయినా వాళ్ళ కోసం కాకపోతే నేను ఎందుకు బ్రతికి ఉండాలి అని స్వామివారు అన్న మాటలు నిజంగా అద్భుతమైనటువంటి మాటలు. రెండవది ఇంకొక స్వామి చెప్పిన మాట నా మనసులో పడిపోయింది. సాధారణంగా ఏదైనా అశుభం జరిగినప్పుడు మైల పాటించడం అని పాటిస్తూ ఉంటారు అందరూ. నిజానికి మైల పాటించవలసినది ఒక్కటే కాదు, ఏ రోజునైతే ఇతరులకు మనం సేవ చేయలేదో ఆ రోజు మైల దినంగా పాటించండి అని చెప్పారు. ఇది ఒక 2వ మాట నన్ను కదిలించింది. 3వది నన్ను మేలుకొల్పిన మాట, మనందరికీ కష్టాలు వస్తాయి, దుఃఖిస్తూ ఉంటాం, అనేక కష్టాలు పడుతూనే ఉంటాం. ఆయన అన్నారు, పాపము అనే రోగానికి దుఃఖము అనేది ఔషధం. ఎలా అయితే రోగం వస్తే ఔషధం తీసుకుని స్వంతంగా ఉంటామో, ఆ దుఃఖాన్ని కూడా అనుభవించేస్తేనే ఆ అప్పు తీరిపోయినట్టు అవుతుంది. కాబట్టి పాపం అనే రోగానికి దుఃఖం అనేది ఔషధం. ఔషధాన్ని స్వీకరించి సత్కర్మల వైపు మళ్ళించండి, అప్పుడు దుష్కర్మలకి అన్నీ తప్పుకుంటాయని చెప్పినటువంటి చిన్న చిన్న మాటలే
మానవ జీవితాన్ని వెలిగించడానికి పనికొస్తాయి. అందుకని వారి యొక్క ప్రేమపూర్వకమైన మాటలు జాతిని మేలుకొలిపాయి. ఒకే ఒక్క మాట ఈ మధ్యనే ఒక సంభాషణలో వచ్చినప్పుడు చెప్పడం జరిగింది. ఒక ఆయన, ఇప్పుడు మనకు కూడా హిందూ ధర్మ సమ్మేళనాలు చాలా జరుగుతూ సనాతన ధర్మం మీద చాలా మాట్లాడుకుంటూ ఉన్నాం. మనం రకరకాల గందరగోళాలు కూడా మనమే సృష్టించుకుంటూ వస్తున్నాం. మనం తెలియకుండా ఏదేదో మాట్లాడేసుకుంటూ పోతున్నాం. ఇలాగ ఒక ఆయన పరమాచార్య వారి సన్నిధికి వెళ్ళి, స్వామి, హిందూ ధర్మంలో ఇలాంటివన్నీ వస్తున్నాయి అపశృతులు, మీరు ఏదైనా చెప్పకూడదు అని అడిగితే స్వామి అన్నారట, బాబు నువ్వేం పని చేస్తావంటే, నేను ఒక ఫ్యాక్టరీలో ఉద్యోగం చేస్తానండి అన్నట్టు. మరి ఆ ఫ్యాక్టరీలో ఉద్యోగం చేస్తున్నప్పుడు దాని యొక్క లాభ నష్టాలు కూడా నువ్వే బేరీజు వేస్తూ లెక్కలు నువ్వే చూసుకుంటావా అని అడిగారు పరమాచార్య. అది నాకేం పనండి, నేను ఉద్యోగం చేస్తాను, జీతం ఇస్తారంతే. మరి నువ్వు ఉద్యోగం చేస్తున్నావు, జీతం ఇచ్చి తెచ్చుకుంటున్నావు, ఆ లాభ నష్టాలు నువ్వు పట్టించుకోవడం లేదు కదా. అలాగే ఈ విశ్వానికి కూడా ఒక యజమాని ఉన్నాడయ్యా, ఆ లాభ నష్టాలు అన్నీ కూడా ఆయన తేల్చుకుంటాడులే. సనాతన ధర్మాన్ని ఎవ్వరు ఏమీ చెయ్యలేరు, అది నిత్య నూతనం, బాధపడుతూ ఈ సన్నివేశాలన్నీ మనకి కళ్ళు తెరిపించడానికేనయ్యా అని చెప్పారు. అటువంటి మార్మికతని ఎన్నో చెప్పడం జరిగింది. రాజీవ్ గాంధీ గారికి కూడా నేను ఇంకో చోట ప్లేస్ ఇస్తానండి, మీరు అక్కడ కట్టుకోమనండి, అయోధ్యలో రామాలయం అని చెప్పి మీరు కనుక చెప్తే ప్రజలు వింటారంటే పరమాచార్యులు ఒకే ఒక్క మాట అన్నారు. 2 కోట్లు ఇస్తానన్నారు రాజీవ్ గాంధీ గారు వేరే చోట కట్టుకోవడానికి. అప్పుడు పరమాచార్యులు వారు అన్న మాట అంటే, యావత్ హిందూ సమాజాన్ని 2 కోట్లతో వెలకట్టావయ్యా నువ్వు అన్నారట. ఎంత గొప్ప మాట. ఇలాంటి మాటలు ఎన్నెన్నో, అలాంటి చరిత్రలు ఎన్నో మా సమన్వయ సరస్వతి అనేకానికి బిరుదులు కలిగి షణ్ముఖం, ఆయన 6 ముఖాలుగా ఆయన చేస్తున్న పనులు ఎన్నో ఉన్నాయి. అది ఎల్లుండి చెప్పుకుందాం. ఆయన 6 ముఖాలుగా ఎన్ని రకాల పనులు చేస్తున్నారో అందుకు ఆయన షణ్ముఖుడు అయ్యారు. అటువంటి సామవేద షణ్ముఖ శర్మ గారి నోటి ద్వారా ఆ నడిచే దైవం పరమాచార్యుల వారి వైభవాన్ని వినడానికి మనందరం సిద్ధంగా ఉన్నాం. నా జన్మ ఒక రకంగా పునీతమవుతుంది. అదే దైవస్వరం, డివైన్ వాయిస్ అనేటువంటి పుస్తకాలని ఎంతోమంది దగ్గర నుంచి లక్షల్లో తెప్పించి ఎంతోమందికి పంచిపెట్టినటువంటి ప్రాణదాత, అలాగే స్ఫూర్తిదాత, అలాగే సంగీత ప్రియుడు, సాహిత్య ప్రియుడు. ఎక్కడ ధార్మిక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయో, ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలం అన్నట్టుగా ఎక్కడ ధార్మిక కార్యక్రమాలు జరుగుతాయో అక్కడ వరాలిచ్చే వరప్రసాదరెడ్డి గారు ఈ రోజున దీప ప్రజ్వలనతో ప్రారంభించడం అనేది నాకు ఎంతో సంతోషంగా ఉంది. అలా వసంత వరప్రసాదులు కూడా ఈరోజు ఇక్కడికి రావడం, మా మదన్ గుప్తా గారు, రవికళ్యాణ చక్రవర్తి గారు, ఇంకెంతో మంది, మా జగన్మోహన్ గారు ముఖ్యంగా స్వామివారిని తీసుకురావడానికి కారణం, నాకెంతో తోడుగా నిలిచిన మా జగన్మోహన్ రావు గారు, అనేక మంది అభిమానులకి, సనాతన ధర్మపరాయణులకి, ఆర్ష ధర్మోపాసకులందరికీ నా నమస్సుమాంజలు తెలియచేస్తూ ఈ కార్యక్రమాన్ని మనం కొనసాగించుకుందాం. గురువుగారి అనుమతితో ఇప్పుడు ఒకసారి వరప్రసాద్ రెడ్డి గారు 2 మాటలు చెప్తారు. వరప్రసాద్ రెడ్డి గారిని చూసేటప్పుడల్లా మాకేమనిపిస్తుందంటే, ముఖ్యంగా అలనాడు సంస్కృత సాహిత్యానికి భోజరాజు నిలబడ్డాడు, ఆంధ్ర సాహిత్యానికి శ్రీకృష్ణదేవరాయలు నిలబడ్డాడు, ఆంధ్ర భోజుడు అని పేరుగాంచాడు. ఇవాళ వరప్రసాద్ రెడ్డి గారి 2 కోణాలు ఏమిటి అంటే, ఒకటి ఆరోగ్య వైద్యం చేస్తూ అక్షర వైద్యం కూడా చేస్తున్నారు ఆయన. అద్భుతమైనటువంటి ప్రవర్ధమాన రచయితల యొక్క పుస్తకాలు వెలుగు చూడడానికి వారు ఎంతో హితోధికంగా సహాయం చేస్తూ ఉన్నారు. వరప్రసాద్ రెడ్డి గారు శాంత బయోటెక్ అని పెట్టేటప్పుడు వాళ్ళ అమ్మగారు మాతృమూర్తి జ్ఞాపకంగా ఇంగ్లీష్లో శాంత అని రాస్తే దానికి ముందు వా అని పెట్టి వసంత గారి పేరు కూడా అందులో ఉండి అటు అమ్మను ఆలిని ఇద్దరిని కూడా 2 కళ్ళుగా చూసుకున్నటువంటి ఆదర్శమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నటువంటి వరప్రసాద్ రెడ్డి గారు ఇప్పుడు 2 మాటలు చెప్తారు. పూజ్య గురువులకు పాద నమస్కారం. హిందువులందరికీ, హిందూ మతం పట్ల విశ్వాసం మీ అందరికీ నమస్కారం. సమన్వయమే సనాతనం, సామరస్యమే భారతీయం అన్న సందేశాన్ని ఇచ్చిన గురువు గారు మనకు ఒక మార్గనిర్దేశం చేశారు. ఎప్పుడో ఒకప్పుడు
కనీసం వారంలో ఒక్కసారైనా మనమేమిటో, మన ధర్మం ఏమిటో, మనది మతం కాదు, మన ధర్మం, హిందూ ధర్మం, దాంట్లో ఉన్నటువంటి విశేషణాలు ఒక్కసారైనా మనం గమనిస్తే, వాటి అధ్యయనం చేస్తే, కనీసంలో కనీసం వింటే, మహానుభావుల ద్వారా వింటే మనకు ఒక సరైన మార్గం బోధపడుతుంది. ఈ కలి ప్రభావంతో అనేక రకాల ఉద్రేకాలతో, వైషమ్యాలతో మానవ జాతి ఒక రకమైనటువంటి పక్క మార్గంలో పడిపోయినప్పుడు తిరిగి దాన్ని గాడిలో పెట్టడానికి పనికొచ్చేది మన ధర్మమే. దాన్ని గుర్తు చేయడానికే ఇలాంటి మహాపురుషులు వాళ్ళ సమయాన్ని, వాళ్ళ శక్తిని, వాళ్ళ మేధో బలాన్ని ఉపయోగించి అనేక పుస్తకాలు రాస్తారు, అనేక ప్రవచనాలు చేస్తారు. మనల్ని ఒక పద్ధతిలో నిలబెట్టడానికి వాళ్ళు చేసే కృషికి వాళ్ళే మనకు కల్పించే దేవుళ్ళు. ఇలాంటి కార్యక్రమాలకి తన వత్తుగా, తన ధర్మంగా మా అమ్మగారు, మా ఆవిడ యశోదమ్మ అని పేరు పెట్టారు. ఆమె ఇలాంటి కార్యక్రమాలకి ముందుండి నడిపిస్తున్నారు. ఆ తల్లికి నమస్కారం, మీ అందరికీ నమస్కారం. సెలవు. ధన్యవాదాలు వరప్రసాద్ రెడ్డి గారు. ఇప్పుడు గురువు గారి యొక్క వాగమృతాన్ని సేవించడానికి సిద్ధంగా ఉన్నారు అందరూ. గురువు గారికి మీకు మధ్యలో అనుసంధానం కోసం ఉన్నాను తప్ప అడ్డంగా లేను. వారి యొక్క వాక్ ప్రవాహానికి కవాటాలు తెలుస్తూ గురువు గారిని అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తూ నమస్కారం.